ఇక అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ కొనసాగుతోంది. ఇప్పుడు లైవ్ చూద్దాం. మార్కెట్ యార్డ్ గోడౌన్లో పెట్టి మద్దతు ధర రానప్పుడు రైతు రుణాన్ని తీసుకునేటువంటి అవకాశం అధ్యక్ష. దాన్ని 1 లక్ష రూపాయల నుంచి 2 లక్షల రూపాయలకు ఈ ప్రభుత్వం పెంచడం జరిగింది అధ్యక్ష. గతంలో 90 రోజుల వరకే వడ్డీ లేని రుణాన్ని రైతు పొందే అవకాశం ఉండేది. దాన్ని 180 రోజులకు అంటే 6 నెలల వరకు కూడా రైతు ఒక్క పైసా కూడా వడ్డీ చెల్లించకుండా తన ధాన్యాన్ని మార్కెట్ యార్డ్ గోడౌన్లో పెట్టి రుణాన్ని పొందేటువంటి అవకాశాన్ని కల్పించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, గతంలో ఇటువంటి రుణం పొందాలంటే భూమి తనఖా పెట్టాల్సినటువంటి అవసరం ఉండేది. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ భూమి తనఖా పెట్టకుండానే తన ధాన్యాన్ని మార్కెట్ యార్డ్లో పెట్టి 2 లక్షల రూపాయల వరకు రుణాన్ని ఉచితంగా మిత్తి లేకుండా వడ్డీ లేకుండా ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం మార్చడం జరిగింది అధ్యక్ష. అయితే అధ్యక్ష, దీన్ని నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో ఇప్పటికే 150 మంది రైతులు ఈ సంవత్సరంలో ఇప్పటికే వినియోగించుకున్నారు. అంటే ఎక్కువ రెస్పాన్స్ వస్తూ ఉంది. ప్రభుత్వం ఇప్పుడు 180 రోజుల దాకా వడ్డీ లేకుండా చేయడం, 2 లక్షల రూపాయల వరకు ఇవ్వడం, తనఖా లేకుండా ఇవ్వడంతో చాలా చోట్ల కూడా రైతులు ముందుకు వస్తూ ఉన్నారు. గౌరవ సభ్యులు గణేష్ బీగాల గారు చెప్పినట్టుగా మరి ఈ మార్కెట్ యార్డ్లో ఇంకా ఎక్కువ మంది రైతులు ముందుకు వస్తున్నారు కనుక మరొక 5,000 మెట్రిక్ టన్నుల గోడౌన్ను కూడా అవసరాన్ని ఈ శాఖ గుర్తించడం జరిగింది. సభ్యులు కూడా అదే విషయాన్ని ప్రస్తావించారు. మాకు ఇంకో గోడౌన్ కావాలనేటువంటిది. దానికి దాదాపు 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశాం అధ్యక్ష. త్వరలోనే నిజామాబాద్ మార్కెట్ యార్డుకు మరొక 5,000 మెట్రిక్ టన్నుల గోడౌన్ కూడా మంజూరు చేయడం జరుగుతుందని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, వారు ఒక D54 కెనాల్, ఒక మురికి కాలువ మార్కెట్ యార్డ్ మధ్యలో నుంచి పోతా ఉంది. అప్పుడప్పుడు రైతులు రాత్రిపూట దాంట్లో పడతా ఉన్నారు, ధాన్యం కూడా పడిపోతా ఉంది. దాని మీద ఒక స్లాబ్ వేయాలనేటువంటిది వారు కోరినారు అధ్యక్ష. ఇది కూడా ప్రభుత్వం దగ్గర పరిశీలనలో ఉంది అధ్యక్ష. దీనికి దాదాపు 1 కోటి రూపాయలు అవసరం అవుతాయి అధ్యక్ష. 1 కోటి రూపాయలు అయితే ఆ మార్కెట్ ఆ మురికి కాలువ మీద పూర్తిగా స్లాబ్ వేసేటువంటి అవకాశం ఉంది. 68 ఎకరాల మార్కెట్ యార్డు మధ్య గుండా అది పోవడము, అక్కడ బ్యాడ్ స్మెల్ కూడా రావడము, రైతులకు కూడా కొంత ఇబ్బంది జరుగుతున్నటువంటిది వాస్తవం అధ్యక్ష. ఈ 1 కోటి రూపాయలు కూడా శాంక్షన్ చేసి దాన్ని పూర్తి స్థాయిలో ఆ మురికి కాలువ మీద కప్పు వేయడం జరుగుతుందని కూడా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇక్కడ ఒక సైంటిఫిక్ టర్మరిక్ టెస్టింగ్ ల్యాబ్ ఒకటి కావాలి అనేది కూడా గౌరవ సభ్యులు వారు ప్రస్తావించడం జరిగింది. ఈ టర్మరిక్ ల్యాబ్ ఇప్పటివరకు మన రాష్ట్రంలో లేదు అధ్యక్ష. అయితే తమిళనాడు రాష్ట్రంలో ఈ టర్మరిక్ టెస్టింగ్ ల్యాబ్ ఉందనేటువంటిది ప్రభుత్వం దృష్టిలో ఉంది. అక్కడికి కూడా మన అధికారులను పంపించి, ఎందుకంటే మన ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో కొంత పార్ట్ ఆఫ్ ఆదిలాబాద్, పార్ట్ ఆఫ్ కరీంనగర్లో ఈ పసుపు ఎక్కువగా పండుతుంది కనుక పసుపు రైతులకు మద్దతు ధర రావాలి. మరి ఆ పసుపు క్వాలిటీని ఈరోజు జస్ట్ చేతిలో చూసి దాన్ని నిర్ణయించడం జరుగుతుంది. అట్లా కాకుండా సైంటిఫిక్గా నిర్ణయించగలిగినట్టయితే రైతు నష్టపోకుండా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఈ టెస్టింగ్ ల్యాబ్ విషయం కూడా మరి మార్కెటింగ్ శాఖ ప్రభుత్వ పరిశీలనలో ఉంది. తమిళనాడు నుంచి నివేదిక తెప్పించుకున్న తర్వాత దాని మీద ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తాం. అధ్యక్ష, మీ ద్వారా గౌరవ మంత్రి గారిని అడుగుతున్నారు. ఏ విధంగా అయితే సద్దిమూట భోజన పథకం ఏర్పాటు చేసినరో దయచేసి మా నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో కూడా అదేవిధంగా సుభోజనం సద్దిమూట ఉంటే, ఒకవేళ మా తరపున ఏదైనా ఉంటే కూడా మేము అక్కడ లోకల్లో అక్వైర్ చేస్తాం. ప్రభుత్వం నుంచి కూడా కొంచెం సహకారం అందిస్తే బాగుంటుంది. అదేవిధంగా ఏదైతే 100 ఎకరాలు మేము ఏదైతే అడిగినామో ఈ మార్కెటే కాకుండా వెజిటేబుల్ మార్కెట్, ఫ్లవర్ మార్కెట్, ఇవి 2 కూడా అక్కడికే తరలించి అన్నీ ఒకే దగ్గర నుంచి ఆ మార్కెట్ చేయాలనేది మా ఉద్దేశం. దాని విధంగా కూడా ఒకసారి మరి ఇప్పుడు మేము అడిగినటువంటి వాటికి మంత్రి గారు సమాధానం ఇచ్చారు, వారికి ధన్యవాదాలు. ఇవి కూడా ఒకసారి ఈ 100 ఎకరాల అక్విజిషన్ గురించి కూడా పరిశీలించాలని కోరుతున్నాం. రవీంద్ర రెడ్డి గారు. సార్, గౌరవ మంత్రి గారిని మీ ద్వారా కోరుతా ఉన్న అధ్యక్ష, ఈ సుభోజనం అన్ని మార్కెట్ కమిటీలో చేస్తారని అడుగుదామని అనుకున్నాగా. గణేష్ గుప్తా అడిగినట్టు ఈ సుభోజనం అవుతుందో అన్ని మార్కెట్లో చేస్తారా, కానీ కొన్ని స్పెసిఫిక్ అంటే మేజర్ మార్కెట్ కమిటీలో చేస్తారని ఒకటి దయచేసి మంత్రి గారు చెప్పాలి అధ్యక్ష. ఇంకోటి, నిజామాబాద్ మార్కెట్ యార్డు చాలా కమర్షియల్ అంటే మంచి విలువ ఉన్న ప్రాంతంలో ఉన్న అధ్యక్ష మార్కెట్. దాని ద్వారా ఏదైతే కమర్షియల్ యూజ్ చేసి ఇంకా రెవెన్యూ పెంచుకునే అవకాశం ఏదైనా ఉందా, దాన్ని దయచేసి మంత్రి గారు తెలియజెప్పాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగినట్టుగా నిజానికి నిజామాబాద్ మార్కెట్ యార్డ్ ఇప్పుడు 68 ఎకరాల్లో ఉన్నప్పటికీ భవిష్యత్ అవసరాల దృష్ట్యా దాన్ని విస్తరించాల్సిన అవసరం కూడా ఉంది. అయితే ప్రభుత్వ స్థలం ఏదైనా మరి దగ్గరగా అందుబాటులో ఉన్నా లేదా ఏదైనా మరి దాని మీద ఆలోచిస్తాం అధ్యక్ష. ఇప్పటికిప్పుడైతే ఇమీడియట్గా అవసరం లేకపోయినా భవిష్యత్ అవసరాల దృష్ట్యా దాని విస్తరణ అయితే అవసరం ఉంది. గౌరవ సభ్యులు కోరినట్టుగా
ఫ్రూటు వెజిటబుల్ అన్ని మార్కెట్లు కూడా అండర్ వన్ ఎంబ్రెల్లా ఉన్నట్టయితే ఇటు రైతులకు ప్రజలకు కూడా ఉపయోగం ఉంటుంది అనేటువంటిది వారు మా దృష్టికి తీసుకొచ్చినారు. తప్పకుండా ఆ అంశాన్ని పరిశీలిస్తామనేటువంటి విషయాన్ని గౌరవ సభ్యులకు తెలియజేస్తూ ఈ సద్దిమూట కార్యక్రమం అనేది అధ్యక్ష ఇది ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ఒక సోషల్ ప్రోగ్రామ్గా చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇది హరే కృష్ణ హరే రామ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఎవరైనా దాతలు ముందుకు వచ్చినప్పుడు ఈ హరే కృష్ణ హరే రామ ట్రస్టు ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. అయితే ఈ ట్రస్టు ప్రజెన్స్ ఏ జల్లాలో అయితే ఉందో అక్కడ చేసేటువంటి అవకాశం ఉంది. ఈ ట్రస్టు మెదక్ జిల్లాలో మధ్యాహ్న భోజన పథకంలో వాళ్ళు పనిచేయడం వల్ల అక్కడ ఆల్రెడీ కిచెను వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ అంతా కూడా ఉండడం వల్ల అక్కడ కార్యక్రమాన్ని ప్రారంభం చేసినాం అధ్యక్ష. అదేవిధంగా హైదరాబాద్లో వంటి మామిడిలో కూడా చేస్తూ ఉన్నారు. మరి గౌరవ సభ్యులు చెప్పినట్టుగా నిజామాబాద్లో కూడా ఆ ట్రస్ట్ యొక్క ప్రజెన్స్ ఉన్నది. అంటే దానికి మినిమం స్ట్రెంత్ ఉండాలి అండ్ ఎవ్రీడే కూడా ఉండాలి. చాలా మార్కెట్లు సీజనల్ మార్కెట్లు ఉండి సంవత్సరంలో నెల 2 నెలలు 3 నెలలు మాత్రం నడిచేటువంటి చోట ప్రాక్టికల్గా అది ఫీజిబుల్ కాదు. ఎక్కువ సంఖ్యలో రైతులు ఉన్నప్పుడు నిరంతరం మార్కెట్ జరిగినటువంటి చోట హరే కృష్ణ హరే రామ ట్రస్ట్ వాళ్ళు ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. తప్పకుండా ఆ గౌరవ సభ్యులతో మళ్ళీ నేను వ్యక్తిగతంగా సభ అయిన తర్వాత కూడా మాట్లాడి ఆ ట్రస్ట్ వారితో కూడా ఒక మీటింగ్ పెట్టి నిజామాబాద్లో కూడా ఎక్స్టెండ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం.